గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మచిలీపట్నం కేంద్రంగా నమ్మకమైన ప్రభుత్వానికి 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించిన నేతలు. 2 ఏళ్ల కాలంలో పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి వివరించిన ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు. ధనియాలపేట వాసుల దాహర్తి తీర్చేందుకు 2.38 కోట్లతో నిర్మించనున్న ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాము. కాలనీ ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ ప్రాంత వాసుల దాహర్తిని తీరుస్తున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన స్థానిక ప్రజలు. కృష్ణా జిల్లాలో వీడియో కొరత లేదని మీడియా ద్వారా రైతులకు స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ బాలాజీ. పైలట్ ప్రాజెక్టుగా ఈ ఏడాది రైతులకు ఆన్లైన్ ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామంటూ వెల్లడి. చిన్న సాంకేతిక లోపాలు తమ సిబ్బంది సరిచేస్తున్నారంటూ స్పష్టం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాన్ని మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ గత 2 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మండలి బుద్ధా ప్రసాద్, కాగిత కృష్ణ ప్రసాద్, పామర్రు శాసనసభ్యులు వర్లాకుమార్, రాజా, ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ తదితర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే 5 ఏళ్ల వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం మొత్తం కూడా విధ్వంసం అయిపోయి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలన్నది లేకుండా చేసినటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు చూశారు. ఆనాడు ఉన్నటువంటి ఇబ్బందుల్ని గమనించి అనేక కేసులు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా ఆ రోజున పోరాటం చేసి నిజంగా దేశ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి విజయం 94% సీట్లు అంటే 175 స్థానాలకి 164 స్థానాలు గెలిపించుకున్నటువంటి ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రజలని సందర్భంగా తెలియజేస్తాము. ఆ రోజు మనం సాధించుకున్నటువంటి విజయం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆ విజయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు ఒక దూరదృష్టితో ఆలోచిస్తూ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు కల్పించడానికి దాదాపు 25,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, ఆ రోజున 25,000 కిలోమీటర్ల రోడ్లు గుంతలమైపోతే ఆ గుంతలన్నీ పూర్తిగలిగాము. అలాగే ఇచ్చినటువంటి మాట సూపర్ 6 63 లక్షల మందికి పెన్షన్లు, ఇప్పటికి 65,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపాయన ప్రజలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం. అదే కాదు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణం పట్టవలసిన పరిస్థితి మన అందరి మీద ఉంది. జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, వెలుగులో వస్తున్న పెట్టుబడుల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన పరిస్థితి, వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. అయితే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. గత 5 సంవత్సరాల ప్రభుత్వం, 5 సంవత్సరాల పాలన చూసి ఆ 151లోంచి 5 తీసి 11 సీట్లకు పరిమితం చేశారు. ఈరోజు డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అంటారు. ఇలా వాస్తవంగా క్రిస్టల్‌క్లియర్‌గా జరిగినాయి అన్నీ కూడా విష ప్రచారం వైపు సాగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ 11 కాస్త 1 అయ్యే పరిస్థితి వాళ్లే తెచ్చుకుంటా ఉన్నారు. అయితే ఈ జిల్లాలో
సంక్షేమం విషయానికి వస్తే ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతరులు 2,30,997 మంది లబ్ధిదారులకు నెలకు 1,056 కోట్లు సామాజిక భద్రత కోసం పేదల సేవలో ఇస్తా ఉన్నాం. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా 1.98 లక్షల మందికి విద్యార్థులకు 298 కోట్ల పైగా ఆర్థిక సాయం చేస్తా ఉన్నాం. శ్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం జిల్లాలో 3.1 కోట్ల పైగా ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే దివ్యాంగ శక్తి పథకం ద్వారా జిల్లాలో 1.37 లక్షల ఉచిత ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి. దీపం 2 పథకం ద్వారా 3,58,822 కుటుంబాలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతూ ఉంది. జిల్లాలో 6 అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతోమంది పేదల ఆకలి తీరుస్తూ ఉంది. మత్స్యకార సేవలో ద్వారా 13,274 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20,000 చొప్పున ఆర్థిక సాయం చేయడం జరిగింది. సభ్యుడిగా కేంద్రానికి సంబంధించినటువంటి విషయాలు ఏ రకంగా మనసుకు ఫండ్స్ వస్తున్నాయో, ఏ విషయాల్లో మనం డెవలప్ చేసుకుంటున్నామో ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాము. మనందరికీ తెలుసు, గతసారి పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉన్నప్పుడు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 4,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకొచ్చి ఎప్పటి నుంచో నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మన బందర్ బోర్డుని శరవేగంగా ఈరోజు పనులు కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఇంకొక సంవత్సరం లోపలనే ఆ బోర్డు కంప్లీట్ అవుతా ఉంది. ఒక బోర్డు కంప్లీట్ అవుతే ఉపయోగం లేదు, దానికి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్లు కూడా కావాలని చెప్పేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి దాదాపు 575 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్లు కూడా శాంక్షన్ చేశాం. అవి కూడా టెండర్లు పిలుస్తా ఉన్నారు. అతి త్వరలో బ్రహ్మాండమైనటువంటి బోర్డు కనెక్టివిటీ రోడ్డు కూడా తయారు కాబోతుందనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తద్వారా ఈరోజు బోర్డు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మనందరికీ తెలుసు, చెన్నై అభివృద్ధి చెందిందంటే ఒక బోర్డు ద్వారా బ్రహ్మాండం అభివృద్ధి చెందింది. విశాఖపట్నం అభివృద్ధి చెందిందంటే ఒక బోర్డు ద్వారా బ్రహ్మాండం అభివృద్ధి చెందింది. అదే రకంగా మన మచిలీపట్నం కూడా బోర్డు కంప్లీట్ అయితే బ్రహ్మాండంగా అభివృద్ధి ప్రత్యేకంగా దాదాపు 738 మంది వ్యాపారవేత్తల్ని స్పిరిటెడ్ ఆక్యుపెంట్స్ ప్రత్యేకంగా గుర్తించి వారందరికీ వాళ్ళు ప్రత్యేకంగా రుణాలు ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇప్పించి మార్కెటింగ్ ఇప్పించి ఒక ఆంటర్‌ప్రెన్యూరియల్ స్పిరిట్ కొనసాగించడానికి అన్ని చర్యలు చేపడుతున్నాము. అంతేకాకుండా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ సిక్స్, అది తల్లికి వందనం ఉండొచ్చు, స్త్రీ శక్తి ఉండొచ్చు, అన్నదాత సుఖీభవ ఉండొచ్చు, ఇలా ప్రతి ఒక్క దీపం పథకం ఉండొచ్చు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను గుడివాడ జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జన సైనికులు మాట్లాడుతూ, చిన్నపిల్లవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే కలిసి అతన్ని చిన్న కోరికలు స్వయంగా పవన్ కళ్యాణ్ తీరిస్తే దాన్ని కూడా ఈ వైసీపీ నాయకులు విమర్శించే స్థాయికి దిగజారారు అంటూ వివరంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వైసీపీ నాయకులు కూటమి నేతలపై విమర్శలు చేయడం ముందు మానుకోవాలని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షులు మధ్య శ్రీనివాస, ప్రధాన కార్యదర్శి సాయిన రాజేష్, షరీఫ్, దాసరి మహేష్, సుంకరి వెంకట్ మరియు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో పేటీఎం బ్యాచ్లో విశ్వాసమైనటువంటి కుక్క ఒకటి ఉంది. ఆ విశ్వాసమైన పేటీఎం కుక్కల్లో ప్రప్రథముడు మన బందర్ నియోజకవర్గానికి చెందినటువంటి పేర్ని నాని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా ఈ కుక్కకు మాత్రం బుద్ధి రావట్లేదు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా దాన్ని వక్రీకరిస్తూ ఈ పేటీఎం కుక్క ప్రెస్ మీ ముందు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు తన అభిమాని ఒక మంచాన పాలైనటువంటి త్వరలో చనిపోబోయే
ఒక 17 ఏళ్ల యువకుడు ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని, పవన్ కళ్యాణ్ గారు తన అభిమానాన్ని తెలుసుకుని స్వయాన వరంగల్ హనుమకొండ తన స్వగృహానికి వెళ్ళి ఆ యువకుడిని పరామర్శించి అతనికి ఆర్థిక సాయాన్ని చేసి అలాగే మానసికంగా తనకి ధైర్యాన్ని కూడా కల్పిస్తూ అలాగే ఆ కుర్రోడు అడిగిన వెంటనే అతనికి ఒక ట్యాబ్ను తనకిష్టమైన కుక్క పిల్లను కూడా గంట వ్యవధిలో పవన్ కళ్యాణ్ గారు అరేంజ్ చేయడం జరిగింది. ఇలా పవన్ కళ్యాణ్ గారు అభిమానుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి కార్యకర్తలు ఆకస్మికంగా మరణిస్తే వారికి క్రియాశీలక సభ్యత్వం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. ఇలా కార్యకర్తల కోసం అలాగే దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం కూడా ఎప్పుడు అహర్నిశలో కూడా శ్రమించే మన పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడుతూ ఈ పేర్ని నాని పిచ్చి పిచ్చి వాగుడు వాడటం జరిగింది. మరి పేర్ని నాని మాట్లాడుతూ మహిళల గురించి మాట్లాడుతున్నాడు. మరి మీరు ఇదే కొణిదెల అంజనమ్మ గారిని దుర్భాషలాడినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరు మీ శాఖల గురించి మాట్లాడమంటే ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ మహిళల్ని మీరు అవమానించినట్టు కాదా? అట్లాగే నారా భువనేశ్వరి గారిని మీరు దుర్భాషలాడలేదా? మరి 70 ఏళ్ల వయసున్న వ్యక్తి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన వయసు గురించి నువ్వు ఎంతో తపన పడిపోతున్నావు పాపం పెద్ద ఆయనని చెప్పి, అదే 70 ఏళ్ళు వయసున్న మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడిని మీరు కంటతడి పెట్టచ్చలేదా? అదే 70 ఏళ్ళ వయసున్న మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని మీరు 58 రోజుల పాటు జైల్లో పెట్టలేదా? అప్పుడు నీకు వయసు గుర్తు రాలేదా? మరి మహిళల్ని అలాగే మన హోంశాఖ మంత్రి అనిత గారిని కూడా గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి కట్టు బొట్టు గురించి దుర్భాషలాడినప్పుడు మరి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏం మాట్లాడావు? మరి పేరు నానికి నేను ఇదే హెచ్చరిస్తున్నాను, నువ్వు గనక పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకసారి గనక దుర్భాషలాడినా పిచ్చి పిచ్చి వాగుడైనా కూడా మా జన సైనికులు నీకు తప్పకుండా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ జనసేన ఆఫీస్ యందు నిన్న మాట్లాడిన పేరుని నాని గారు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడే హక్కు ఆయనకు ఉంది అసలు. ఎందుకంటే ఆయన చేసిన దానాలు కానీ కలియుగ కర్ణుడు ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఆ చేతికి అడ్డు లేదు, ఆ చేతికి బొయ్క లేదు. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ముష్టి ఎప్పుడన్నా పెట్టావా? కనీసం ఎంగిల్ చేతితో కాకిని కొట్టిన పేరు నాని ప్యాకేజీల కోసం, డబ్బుల కోసం, డబ్బులు అయిపోయినప్పుడల్లా జగన్ ప్యాకేజీ పంపిస్తే మాట్లాడతావు. నువ్వు కాపు కులంలో ఎందుకు పుట్టావు మాకు తలవంపుగా ఉంది. ఎందుకంటే అందరూ సైలెంట్ అయిపోయినా నువ్వు ఇంకా బోబో అంటానే ఉండవు. ఆడవాళ్ళ గురించి, రోజా గురించి నా సొంత చెల్లెలు అన్నావు. చాలా గొప్ప చెల్లెని ఎంచుకున్నందుకు మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఆంధ్రాలో అటువంటి చెల్లెలు నీకు దొరకడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆమెకు నోటికి అడ్డు లేదు. అడ్డు లేనప్పుడు మాట్లాడినప్పుడు ఎవరైనా అంటారు ఆడేంటి మగేంటి. అట్లాగే నువ్వు అన్నది పాత చూపించిన ఎప్పుడో ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారి ఎవరైనా కానీ ఆ సీన్లు పెట్టి సాక్షి టీవీలో అవి చూపించేసి చూడు మమ్మల్ని అదన్నాడు ఇదన్నాడు అని ఇప్పుడు చెబుతున్నావు. మమ్మల్ని ఏం పీకారని అడుగుతున్నావు. అంటే అరెస్ట్ చేస్తే లబోదీబో అంటారు, వంశీని అరెస్ట్ చేసినప్పుడు లబోదీబో అన్నారు. అట్లాగే ఇంకోళ్ళు ఆరోగ్యం బాగోలేదు అరెస్ట్ చేయొద్దని బతులాడతారు. లేడీస్ని అరెస్ట్ చేయకూడదు అంటారు. మీ అరెస్ట్ చేస్తేనేమే గోల పెడతారు, అరెస్ట్ చేయకుండా వదిలేస్తే మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. నీ నోటికి అదుపు లేదు. ఇంకా వచ్చే 11 కూడా రావు. నువ్వు అసలు గుర్తింపుగా ఉండవని ఇట్లా మాట్లాడదాం. బందర్లో అసలు ఎవరు గుర్తు పెట్టుకునే పరిస్థితి నీకు లేదు. కనీసం కౌన్సిలర్ కూడా అయ్యే పరిస్థితి లేదు నీకు. ఎట్లాగా పవన్ కళ్యాణ్ గురించి ఆయనకి ఎంత బాగోపోతే దేశ ప్రధాని వచ్చి ఇంటికి పలకరించిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్. అది చూసి నువ్వు మెచ్చుకో. ఎందుకట్లా మాట్లాడతావు? నీ బతుకు ఎవరైనా వచ్చి పలకరించారా? కనీసం సీఎంగా ఉన్నప్పుడు జగన్ పలకరించాడా? కనీసం ఇప్పుడైనా నీ ఇంటికి వచ్చారా? ఎందుకని అట్లా మాట్లాడతావు? నీ గురించి ఎవరో తెలీదు. జై జనసేన, జై. అందరికి నమస్కారం. గతంలో ఒక ప్రెస్ మీట్లో పేరుని నాని గారు మాట్లాడుతూ రాజకీయాల్లో కొంతమంది ఏదైనా మాట్లాడవచ్చు, అది ఒక రకమైన క్రానిక్ డిసీజ్ అని చెప్పాడు. ఆ క్రానిక్ డిసీజ్ పేరు కూడా ఓరల్ డయేరియా అని చెప్పాడు ఆయన. అది ఎవరికి వస్తుందో మీరు చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఒక కుర్రోడికి బాగోపోతే అతను వెళ్ళి పలకరించి అతని అభిమానికి
అతను ఏదో అడిగితే ఇస్తే దాన్ని కూడా చెడుగా చూసావంటే అసలు ఈ ఓరల్ డయేరియా ఎవరికి? నీకా, గుడివాడ అమర్నాథ్గా, రోజాగా, ఎవరికి డయేరియా ఉంది? మీ వైసీపీ పార్టీకి ఓరల్ డయేరియా. దాన్ని బట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరు గుర్తుంచుకోండి పేరు నాని గారు, మీరు రేనా అని అందరికీ తెలుసు. మీరు మళ్ళీ మీరు పదే మీరు రేనా అని మమ్మల్ని గుర్తు చేయవసరం. మా జీవితాంతం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉన్నంత కాలం, మీరు బతుకున్నంత కాలం మీరు ఎప్పటికీ రేనానే, మాకు ఎప్పుడు రెడ్ నాయుడే. మీరు మాకు గతం ఎప్పుడు గుర్తుంటుంది. మీరు అలాగే చెలరైపోండి. మళ్ళీ ఇంకోసారి గట్టిగా ప్రజలు మీకు గట్టి బుద్ధి చెప్పే రోజులు మళ్ళీ కొనసాగుతూనే ఉంటాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణంలో జనసేన ఆఫీస్లో బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, అప్పుడప్పుడు వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు తిట్టడమే, ఒక కులస్తుడు సేమ్ కులస్తుడిని తిట్టించటమే జగన్మోహన్ రెడ్డి గారి పని. వారు తీసుకున్న జీతానికి ప్రతిఫలంగా, లేకపోతే రాబోయే కాలంలో మంత్రి పదవికి ప్రతిఫలంగా ఆయన ఇష్టం వచ్చినప్పుడు, గతంలో ఏదేదో ప్రతిపక్షంలో వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే క్లిప్పింగ్ తీసుకొచ్చి ఇవాళ మీడియాలో చూపిస్తూ అనేక రకాలుగా మాట్లాడుతూ ఆయన వ్యక్తిగతాన్ని హననం చేస్తూ, వ్యక్తిగతాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ చూసాం మనం ఇప్పుడు. అయితే నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయి పేర్ని నాని గారిది కాదు. అలాగే జనసేన పార్టీని విమర్శించే స్థాయి జగన్మోహన్ రెడ్డి వైసీపీది కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను వివరించదలుచుకున్నాను. ఎట్లా అంటే వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనకు వ్యతిరేకంగా పుట్టింది జనసేన పార్టీ. దానికి వ్యతిరేకంగా పుట్టింది ప్రజల్లో. తెలుగుదేశం పార్టీకి మద్దతునిచ్చి దాన్ని అగంపాతాలను తొక్కింది జనసేన పార్టీ. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులు ఉందంటే జనసేన పార్టీ దానికి ప్రధాన కారణం. అందుకనే అది ఇవాళ ప్రజల కోసం వెలిసింది, ప్రజా శ్రేయస్సు కోసమే ఇవాళ కూటమిని నిలబెట్టి వాడు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన గొప్పతనం ఎవరిదంటే జనసేన పార్టీ. దానికోసమే జనసేన పార్టీ ఆవిర్భవించింది. కానీ వైసీపీ పార్టీ దేనికి వచ్చింది? తన యొక్క తండ్రి సాటున జగన్మోహన్ రెడ్డి తండ్రి సాటున వేల కోట్ల రూపాయలు సంపాదించి దానిని దాచుకోవడానికి, దానికి కేసులు లేకుండా చేసుకోవడానికి అవినీతి పుత్రికే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వైసీపీ పార్టీ. కానీ వైసీపీ పార్టీకి జనసేనకి చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. అది అరాచకం నుంచి పుట్టింది, అవినీతి అక్రమాల నుంచి పుట్టింది. కానీ జనసేన పార్టీ ప్రజల కోసం పుట్టింది, త్యాగాలతో పుట్టింది. కానీ దానికి పొంతం లేదు. ప్రజలు గుర్తించి రానున్న కాలంలో జనసేనకు పట్టం కడుతూ మళ్ళీ వైసీపీని అగన్ పాతాళం తొక్కాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు విరామం. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 SSC ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ, ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్, ఎంఈ, చెన్నై; పి సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు, ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్, గుడివాడ. 2026 SSC ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్: దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే.
మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ పట్టణం 30వ వార్డు ధనియాలపేటలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. అమృత్ 2.0 నిధులు 2.38 కోట్లతో నిర్మించనున్న 1000 KL ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి నాయకులతో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే రాము మాట్లాడారు. గుడివాడ పురపాలక సంఘ పరిధిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రతి ఇంటికి నాణ్యమైన నీరు అందించేందుకు పట్టణ వ్యాప్తంగా 22 కోట్లతో తాగునీటి వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోవడంతో ప్రతి వ్యవస్థలో సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో వేలాది మంది నివసించే ధనియాలపేటలో టెండర్లు పూర్తయ్యాయి, జీవోలు వచ్చాయని చెప్పుకున్నారే తప్ప ఒక్క గుప్పెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. ఇప్పటి వరకు 3 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, సీనియర్ టీడీపీ నాయకులు డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, లింగం ప్రసాద్, చేకూరు జగన్మోహన్ రావు, మున్సిపల్ అధికారులు, పెద్ద ఎత్తున స్థానిక నివాసితులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చారు మనకి కొంచెం వెనక్కుంటాను, ఫోటో తీసుకుంటాను సార్, అందరూ వస్తారు అన్న ఒక్కరు. రాము గారి నాయకత్వం, రాము గారి నాయకత్వం, వెనుగల రావి గారి నాయకత్వం. కావాల్సింది రోడ్లు, తాగునీరే కదా అడిగింది. 20 ఏళ్ళ నుంచి ఇదే అడుగుతున్నారు కదా. చేసిన పని గురించి మీరు నిర్మాణ సైడ్ సైడ్ నాయకురా సైడ్ 20 ఏళ్ళ నుంచి మొన్న వచ్చేసింది, జీవో వచ్చిందని చూపించాడు. ఏమైందాడు
ఇలాలి వెనుగల రాము గారి నాయకత్వం, రాము గారి నాయకత్వం, వెనుగల రావి గారి నాయకత్వం. కావాల్సింది రోడ్లు తాగునీరే కదా, అడిగింది 20 ఏళ్ళ నుంచి ఇదే అడుగుతున్నారు కదా. కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో రైతులకు అవసరమైన మేర యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. యూరియా లభ్యతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్న కలెక్టర్, ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు చేపట్టిందన్నారు. ఈ ఏడాది నుంచి యూరియా పంపిణీని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త విధానం అమలులో ప్రారంభ దశలో కొన్ని చిన్న సాంకేతిక లోపాలు ఎదురయ్యే అవకాశం ఉందని, వాటిని సంబంధిత అధికారులు, సిబ్బంది వెంటనే పరిష్కరిస్తారని చెప్పారు. రైతులు సహనంతో వ్యవహరించి అధికారులకు సహకరించాలని కోరారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎరువుల సరఫరా ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ బాలాజీ వెల్లడించారు. రైతు సోదరులందరికీ కూడా మీ ఇంటి కొడుకు కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారం. యూరియా గురించి ఒక విషయం మీ అందరితో పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. మొట్టమొదటిగా జిల్లాలో ప్రతి రైతుకి, ప్రతి కౌలు రైతుకి, ప్రతి పొలానికి సరిపడినంత యూరియా అందుబాటులో ఉంది. దాని గురించి ఎవరూ కూడా కంగారు పడే అవసరం లేదు. రెండో విషయం ఏంటి అంటే, ఈ సంవత్సరం ప్రభుత్వం ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. అది ఏమంటే, యూరియా పంపిణీని యాప్ ద్వారా చేస్తున్నాము. యాప్ ద్వారా చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా యాప్ ద్వారానే యూరియా తీసుకోవాలి. ఇది మొదటి సంవత్సరం కనుక యాప్లో చిన్న సాంకేతిక సమస్యలు ఉండడం సహజమే. అలాంటి సాంకేతిక సమస్యల్ని సత్వరంగా పరిష్కరించేదానికి ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేశాము. అవి కూడా సత్వరంగా పరిష్కారం చేసి తీరుతాము. నా విజ్ఞప్తి ఏంటి అంటే, ప్రతి రైతుకి, ప్రతి కౌలు రైతుకి కూడాను మొట్టమొదటిగా మీరు యాప్లో మీ వివరాల్ని నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకునే దానికి మీరు మీ ఇంట్లో ఎవరిదైనా స్మార్ట్ ఫోన్ ఉంటే దాన్ని తీసుకొని దగ్గరున్న రైతు సేవా కేంద్రానికి వెళ్లి అక్కడున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ని సంప్రదించండి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోయినా పర్లేదు, మీరు వెళ్లి సంప్రదిస్తే వాళ్ళు వేరే రకంగా మీ వివరాలన్నీ కూడాను నమోదు చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ అక్కడ నమోదు చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న సాంకేతిక లోపాలు వచ్చినా కూడాను దాన్ని పరిష్కరించి తీరుతాము. సో ఏ రైతు కూడా కంగారు పడే అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి రైతుకి, ప్రతి కౌలు రైతుకి కూడాను యూరియా సరఫరా చేస్తాము. ఇంకా కొంతమందికి ఎందుకు ఈ యాప్ పెట్టారో అనే ఒక డౌట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఏమంటే, గతంలో ఏమయ్యేది, ఎవరైనా యూరియాని తీసుకొని వెళ్ళొచ్చు కనుక, కొనుక్కొని వెళ్ళొచ్చు కనుక రైతుకి మొదటి ప్రాధాన్యత లేదు. కానీ ఈ సంవత్సరం పారదర్శకంగా రైతుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి యూరియా సరఫరా చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యాప్ ని రూపొందించింది. కొత్తగా ఏమి స్టార్ట్ చేసినా దాంట్లో చిన్న లోపాలు రావడం సహజమే. అలాంటి లోపాలు అవుతుంది. ఆ లోపాలు ఉంటే దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాము. ఎవరూ కంగారు పడకుండా, ఆందోళన చెందకుండా ప్రభుత్వానికి సహకారం ఇవ్వండి. ప్రతి రైతుకి, ప్రతి కౌలు రైతుకి, ప్రతి పొలానికి యూరియా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్,
రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్, గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వార్తల్లోకి తిరిగి స్వాగతం. విశ్రాంత గ్రంథాలయ ఉద్యోగులకు గత 3 నెలల నుండి పెన్షన్లు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే పెన్షనర్లకు పెన్షన్ అందించాలని విశ్రాంత గ్రంథాలయ ఉద్యోగి ఆవిరినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గుడివాడ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ సుమారు 3 దశాబ్దాలు గ్రంథాలయాలకు సేవలు అందించిన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పెన్షన్లు సక్రమంగా అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం బకాయి పడ్డ పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చింతలూరు సత్యనారాయణ, లంకా సురేంద్ర, కృష్ణ కిషోర్, ఎస్ రాంబాబు, యలమర్తి కోటేశ్వరరావు, కుమ్ము సురేష్ తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత గ్రంథాలయ రికార్డ్ అసిస్టెంట్ని. నా పేరు అవినేని వెంకటేశ్వరరావు. ప్రస్తుతం మా గ్రంథాలయాల సమస్యల గురించి, ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి తెలియజేయుట. ఈ విషయం మీద గ్రంథాలయాలు ఇది వరకు బాగా అభివృద్ధిలో ఉండేవి. మొబైల్ సర్వీసు, గ్రామీణ గ్రంథాలయాలు అట్లా బాగా అభివృద్ధిలో ఉండేవి. ఇప్పుడు మొబైల్ సర్వీస్ లేదు, మరియు గ్రామీణ గ్రంథాలయాలు లేవు. అందువల్ల ఈ విద్యాధికారులకు మరి
ప్రభుత్వ అధికారులకు మనవి చేయనిది ఏమనగా అంటే గ్రంథాలయ సెస్సు కొన్ని సంవత్సరాలు బట్టి గ్రంథాలయ సంస్థకి జమ చేయటం లేదు. ఆ గ్రంథాలయ సంస్థకి లైబ్రరీ సెస్సు జమ చేయకపోవటం వల్ల మాకు జీతాలు, మరి పత్రికలకి డబ్బులు ఇవ్వటం, మరి మాకు పెన్షన్లు సరిగ్గా రావటం లేదు. అందువల్ల గ్రంథాలయ సెస్సు ప్రభుత్వం వారు దయచేసి గ్రంథాలయ సెస్సు గ్రంథాలయ సంస్థలకి జమ చేయనట్లుగా మరి ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పటికీ మార్చి, ఏప్రిల్, మే, జూన్ కూడా వస్తుంది. మరి అట్లా ఆలస్యం అవుతున్నాయి. మార్చి ఈ మధ్య వచ్చింది ఆ పెన్షన్, జీతాలు కూడా రావట్లేదు. అందువల్ల దయచేసి ప్రభుత్వం వారు గ్రంథాలయ సెస్సు గ్రంథాలయ సంస్థలకి జమ చేయనట్లుగా ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా ప్రాధేయపూర్వకంగా మనవి చేస్తున్నాను. కృష్ణా జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో పాటు పిడుగులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగులు పడగా ఒక కౌలు రైతు మృతి చెందడం విషాదాన్ని నింపింది. గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలం గారపాడు గ్రామ పరిసరాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న కౌలు రైతు మాదాల ప్రసాద్ అగిరిపల్లి మండలం కిష్టవరం గ్రామం పిడుగుపాటుకు గురై మృతి చెందారు. గారపాడులో కౌలుకు తీసుకున్న పొలంలో దున్ని ఏరువాక పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులు, వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో భారీ శబ్దంతో పిడుగు పడటంతో ప్రసాద్ పొలంలోని కుప్పకూలిపోయారు. ఘటనను గమనించిన సమీప రైతులు వెంటనే ఆయనను విజయవాడలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అదే సమయంలో జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో చెట్టు, గడ్డివాములపై కూడా పిడుగులు పడినట్లు సమాచారం. భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అది అటు జనాభా వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మచిలీపట్నం కేంద్రంగా నమ్మకమైన ప్రభుత్వానికి 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించిన నేతలు. 2 ఏళ్ల కాలంలో పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి వివరించిన ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు. ధనియాలపేట వాసుల దాహర్తి తీర్చేందుకు 2.38 కోట్లతో నిర్మించనున్న ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాము. కాలనీ ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ ప్రాంత వాసుల దాహర్తిని తీరుస్తున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన స్థానిక ప్రజలు. కృష్ణా జిల్లాలో వీడియో కొరత లేదని మీడియా ద్వారా రైతులకు స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ బాలాజీ. పైలట్ ప్రాజెక్టుగా ఈ ఏడాది రైతులకు ఆన్లైన్ ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామంటూ వెల్లడి. చిన్న సాంకేతిక లోపాలు తమ సిబ్బంది సరిచేస్తున్నారంటూ స్పష్టం. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.